ఇది ఉత్తరాంధ్ర కాదు, కళింగ సీమ. చరిత్ర చెబుతున్న కళింగ సీమను చూసి అశోకుడు తన జీవితాన్ని, తన భవిష్యత్తుని మార్చుకున్న కళింగ సీమ అంటున్న అఖిల భారత కాంగ్రెస్ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ జీవితేశ్వర్తో ముఖాముఖి. సార్ నమస్కారం. నమస్కారం. మీరు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్గా మీరు బాధ్యతలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్టుగా ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజా ఆమోదం పొందలేకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ వాదం అనేది మనకి ఉమ్మడి రాష్ట్రంలో 1969లో స్టార్ట్ అయ్యి సమసిపోయింది, అందరూ మర్చిపోయారు కూడా. అలాగే ఇప్పుడున్న రాష్ట్రం కోసం, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం జయాంధ్ర మూమెంట్ అనేది 1972లో కూడా వచ్చింది. అవన్నీ మర్చిపోయారు అందరూ. అయితే కొంతమంది, కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు అటు తెలంగాణలో ఎప్పుడూ సమసిపోయిన, అందరూ మర్చిపోయిన తెలంగాణ వాదాన్ని మళ్ళా పైకి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ వాదుల్లో యువకులైనటువంటి వాళ్ళు 1250 మంది అసూలు బాశారు. అలాగే 1972లో జయాంధ్ర మూమెంట్, అంటే ఇప్పుడున్న రాష్ట్రం కావాలని చెప్పి మన రాష్ట్రంలో, ఇప్పుడు విభజిత రాష్ట్రం అంటున్నాం కదా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87 మంది అసూలు బాశారు. సో ఇవన్నీ స్టడీ చేశాక ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏం చేశారంటే తెలంగాణ ఇచ్చేద్దామని చెప్పి ఆమె డిసైడ్ అయ్యి మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మిగతా రాజకీయ పక్షాలు, అంటే మిగతా ప్రధాన రాజకీయ పక్షాలన్నింటినీ ఇక్కడ అభిప్రాయాలు అడిగారు. ఆ అభిప్రాయ సేకరణలో భాగంగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఆయన లెటర్ ఇచ్చాడు, విభజించండి, విభజనకు మాకేం అభ్యంతరం లేదు అని. అలాగే 2012లో మళ్ళా సుశీల్ కుమార్ షిండే కమిటీకి మళ్ళీ చంద్రబాబు గారు అంగీకార పత్రం మళ్ళీ అందజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో సుశీల్ కుమార్ షిండే గారికి ఇచ్చారు. అలాగే ఒక్క సిపిఎం పార్టీ తప్ప ప్రతి ఒక్క పార్టీ కూడా విభజించండి, తెలంగాణ సెంటిమెంట్ మేము గౌరవిస్తాం, మేమేం అడ్డు కాదు, నిరువు కాదు అని చెప్పి అందరూ లెటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాబట్టి సోనియా గాంధీ గారు విభజనకి అంగీకరించారు. ఒక్కటి సార్, ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర విడగొట్టిన తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో ఈ విభజన ఆ సాంకేతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో విలన్గా కాంగ్రెస్ పార్టీని చూసేటట్టుగా జరిగింది. అలా జరిగినప్పుడు అది కాదు, అందరి ఆమోదంతోనే జరిగింది అని ఎందుకు మీ పార్టీ బయటకు చెప్పలేకపోయింది? చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎలా అంటే అప్పుడు కేంద్రంలో మంత్రులుగా, రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా అనేక ఇతర నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్లో 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా అధికారం వెలబొచ్చి విభజన అంశం తెరపైకి వచ్చేసరికి అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే ఏ కారణాలు చేత తీసుకొచ్చారు, ఎవరెవరు లెటర్లు ఇచ్చారు, ఎందుకు ఇలాగ అయింది అనేది అప్పుడు ఆ పదవులు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పాల్సి బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యతలు వదిలేసి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తే పదవులు వస్తాయా, ఈ పార్టీల్లోకి వెళ్తే పదవులు వస్తాయా, ఎందులోకి వెళ్ళిపోతే మాకు మా రాజకీయ మనుగడ కొనసాగుద్దని చెప్పేసి మొత్తం అంతా జంపు జలాన్ని అయిపోయేసరికి మీరు చెప్పినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఇగో ఇది చేశాం, ఇలా అయింది, వీళ్ళు లెటర్లు ఇచ్చారు, ఇగో అంతమంది అసూలు బాశారు. ఇక్కడ రాష్ట్ర విభజన అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. స్వతంత్ర భారతం వచ్చేసరికి మనకి రాష్ట్రాలు లేవు, 565 ప్రిన్స్లీ స్టేట్సే ఉండేవి. 14 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు ఫస్ట్ 50వ దశకంలో. అలా ఆ తర్వాత అదే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాంతీయ భావోద్వేగాల వల్ల
పరిపాలనా సౌలభ్యం కోసం ఈ 14 రాష్ట్రాలని ఈరోజు 28 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఈ 28 రాష్ట్రాలు ఇవాళ అనుకుంటున్నాం కదా, దేశంలో మనకు 70 రాష్ట్రాలకు డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ విభజన అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి అదేదో విడగొట్టింది, చెడగొట్టింది, పడగొట్టింది అంటే కరెక్ట్ కాదు. అది కేవలం రాజకీయ ప్రేరితం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు, విభజించండి అని లెటర్ ఇచ్చారు. విభజించండి లెటర్ ఇచ్చేసి ఆయన 2014 ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు వరంగల్లో ఆయన అన్నారు, నా వల్లే తెలంగాణ వచ్చింది అన్నారు. చంద్రబాబు గారు అన్నారు, నా వల్ల తెలంగాణ వచ్చింది అని అన్నారు. ఆంధ్ర వచ్చి రాష్ట్రాన్ని చెడగొట్టేసింది కాంగ్రెస్ అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు, ఆయన సోదరి, వీళ్ళు జనగామ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు 1999లో జి చిన్నారెడ్డి నేతృత్వంలో 41 మంది శాసనసభ్యుల్ని వారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అని చెప్పి సోనియా గాంధీ గారి దగ్గరికి పంపించడం వల్ల మేము తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. రాజశేఖర రెడ్డి గారి వల్లే తెలంగాణ వచ్చింది అని వాళ్ళు చెప్పారు. సో ఎక్కడ ఏం చెప్పాలో వాళ్ళు చెప్పారు, వాడుకున్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్ విఫలమైంది. ఎందుకు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ప్రజలు వినే మూడులో లేరు. విభజన ఆంధ్ర అయింది. విభజన ఆంధ్రాకి మొట్టమొదటి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన అయిన తర్వాత మనల్ని అమరావతి రాజధానిగా చేశారు. అమరావతి రాజధాని అని చెప్పేసి ఆయన చెప్పడము, అసెంబ్లీలో ఆమోదం చేయడము, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన 3 రాజధానులు అన్నారు. అంటే ఇలా రాజధానులు అంటూ జరిగి అసలు మనకి ఇప్పుడు మళ్ళీ అమరావతి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అమరావతి అంటారు. అసలు ఈ రాజధానులు గోలేంటి, రాజధాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, అసలు రాజధాని అమరావతి పార్టీ మీ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు 2014లో రాష్ట్రం విభజనకి అయిన తర్వాత మార్చి నెలలో అప్పటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం దీనికి విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం ఎక్కడ ఉండాలి అనేది ఒక నిష్ణాతులైనటువంటి మేధావులు, సైంటిస్టులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఉన్నతాధికారులు వీళ్ళ బృందంతో ఒక 5 శివరామకృష్ణ నేతృత్వంలో వారు 5 వారికి ఈక్వల్ క్యాడర్ ఉన్న వాళ్ళు హెల్పింగ్ అనమాట. ఇంకొక 10 మంది యాక్చువల్ కమిటీ. వీరితో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ 6 నెలల పాటు 6 నెలల టైంలో రిపోర్ట్ ఇచ్చామంటే వాళ్ళు ఆగస్ట్ 15కి ఇచ్చారు, 15 రోజుల ముందే ఇచ్చారు. ఈ రిపోర్ట్ అనుసరించి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ సూపర్ రాజధాని వద్దు, ఒకే దగ్గర కేంద్రీకరం చేయొద్దు, 3 ప్రాంతాలు, 3 విభిన్నమైన ప్రాంతాలు, ఉప ప్రాంతాలు అంటే అక్కడ రాయలసీమ, ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ కళింగసీమ, ఈ 3 కూడా విభిన్నమైనవి. ఈ మూడిట్లో కూడా సమాన ప్రతిపత్తి ఇచ్చి మీరు రాజధాని నిర్మించాలి. రాజధాని నగరం ఉన్న దగ్గరే హైకోర్టు అక్కర్లేదు. రాష్ట్ర కార్యాలయాలు చిత్తూరు టు శ్రీకాకుళం వరకు కూడా నిర్మించవచ్చు అనేటువంటిది ఇస్తూ ఈ రాజధాని నగరం అనేది 220 ఎకరాల నుంచి 275 ఎకరాల విస్తీర్ణంలో ఒక నగరానికి దగ్గరలో 5 సంవత్సరాల కాల పరిమితిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. ఇవి వారు ఇచ్చిన రికమెండేషన్స్. ఆ రికమెండేషన్స్ ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఒకరు అమరావతి అన్నారు, ఇంకొకరు అది కాదు 3 రాజధానులు అన్నారు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు చెప్పుకోలేదు నాకైతే తెలీదు. ఆయన ఇంప్లిమెంట్ చేసినవన్నీ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్సే. రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత ఆయన శివరామకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇవన్నీ చెప్పలే, అంటే ప్రజలకి చెప్పలేదు. దాని మీద వీళ్ళ విమర్శలు, వీళ్ళ నుంచి ప్రతి విమర్శలు ఇలాగ అవుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? విశాఖపట్నం ఒకటి, కర్నూలు కేంద్రంగా రాయలసీమ,
ఆంధ్ర దీనికి అమరావతి మా శాసన రాజధాని, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన రాజధాని, అక్కడ న్యాయ రాజధాని అన్నారు. ఆయన అదే పొరపాటు చేశారు. అది కరెక్ట్ కాదు. రాజధాని విశాఖపట్నం స్ట్రైట్గా చెప్పడం, శాసనసభ ఇక్కడ ఉంటుంది, అమరావతిలో ఉంటుంది, అలాగే హైకోర్టు మేము ఇక్కడ కర్నూలులో పెడుతున్నాం అంటే అయిపోయింది. ఈ 3 రాజధానులు అనేసరికి ఈ ఆపోజిట్ వర్గం సాయంకాలం ఈ టీవీల్లో దాన్ని తక్కువ చేసి మాట్లాడడం. 3 రాజధానులు వాళ్ళు సరిగ్గా ప్రజల్ని వివరించలేక ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతి రాజధాని ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, మొన్న 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తా, 3 సిటీలు కడతా అన్నారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఒకటే. అందువలన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారు. అమరావతి అనే పేరుతో, రాజధాని అనే పేరుతో. రాజధానికి ఎంతకాలం చెప్పారు శివరామకృష్ణ కమిటీ? 220 ఎకరాల నుంచి 275. మరి కేంద్రీకృతం చేస్తుంది ఏంటి? లక్షల ఎకరాలు అంటున్నారు. అదేంటి అంటే అభివృద్ధి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం చేయడం అనేది. ఇద్దరు అన్నదే కదా, 3 ప్రాంతాలు 3 రాజధానులు అంటే ఇప్పుడు ఒకే దగ్గర చేయడం వల్ల రాబోయే రోజుల్లో మళ్ళీ అలాంటి ప్రమాదం ఏదైనా శివరామకృష్ణ గారు ఆయన 2015లో చనిపోయినారు. 2015లో మే 28వ తారీఖున చనిపోయినారు. చనిపోయిన 3-4-5 రోజుల ముందు హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ది హిందూ పత్రికకి. అమరావతి రాజధాని అయితే ఇప్పుడున్న రాష్ట్రం మళ్ళీ 3 రాష్ట్రాలు అవుద్ది అని చాలా క్లియర్గా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంటు ఎక్కడో నాకు హార్డ్ డిస్క్ ఎక్కడో ఉంది, అది హిందూ పేపర్లో ఉంది. అంటే ఏం చేస్తున్నావు మనం ఇప్పుడు? ఎందుకవ్వు? అందుకోసం ఏమంటారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 3 రాజధానులు, ఈయన 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటున్నారు, 3 సిటీలు కడతామంటున్నారు, అంటే 3 సిటీలు డెవలప్ చేస్తామంటున్నారు. నా వ్యక్తిగతంగా ఏంటంటే మీరేం చేస్తారంటే విభిన్న ప్రాంతాలు ఇవి. ఎప్పుడైనా 70 రాష్ట్రాలు ఇప్పుడు డిమాండ్ ఉంది, 70 రాష్ట్రాలకు డిమాండ్ ఉంది దేశంలో. మీరు 3 రాష్ట్రాలకు విడగొట్టండి. ఆయన చెప్పినట్టు 3 రాజధానులు అయిపోతాయి. మీరు చెప్తున్నట్టు 3 ప్రాంతాల్లో డెవలప్ అయిపోతాయి. అప్పుడు మన లోకేష్ గారు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఇక్కడ ఎవరినో ఊరిని పెట్టుకుంటారు, ఎక్కడ ఇంకో రాష్ట్రానికి 3. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరో వాళ్ళ అనుకున్న వాళ్ళు ఒకరు, తర్వాత ఒక ప్రాంతం. ఇదేంటి? కాపు అండ్ బీసీ. ఇది కాపులు మరియు బీసీ. స్వతంత్ర భారతదేశం మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రాంతం నుండి, అంటే కాపులు అండ్ బీసీ, కళింగ సీమలో కాపులు అండ్ బీసీ ఉన్నటువంటి ఇంకా ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వలే. ఆ ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండు చాలా ఉంది, ఆ భావోద్వేగం చాలా ఉంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతానికి, కళింగసీమ ప్రాంతానికి వారు బీసీలను ముఖ్యమంత్రి చేయొచ్చు, కాపులు ముఖ్యమంత్రి చేసి ఒక అవకాశం ఇవ్వచ్చు. అందుకోసం ఏ గొడవ లేకుండా ఇప్పుడు ఇలాగే నువ్వు నేను అది అన్నప్పుడు అది అవ్వదు. రాజధానికి ఏంటంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే బేసిక్గా ఉన్నటువంటి మినిమం కావాల్సింది ఏంటంటే కాస్మోపాలిటన్ కల్చర్. కాస్మోపాలిటన్ కల్చర్ అంటే విశ్వనగర సంస్కృతి అని అర్థం. ఇప్పుడు సపోజ్ విశాఖపట్నంలో ఎప్పుడైనా మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారని అవుతుందా? విశాఖపట్నం నుంచి 1983 తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి అందరూ నాన్ లోకల్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చాపురం బోర్డర్ వరకు వస్తున్నారు. మనం ఎప్పుడైనా అటు చెప్పామా? ఈ ప్రజలు ఎప్పుడైనా అభ్యంతరాలు చెప్పారా? దట్ ఈస్ కాల్డ్ కాస్మోపాలిటన్ కల్చర్. అంటే సమానత్వం, అందరం ఒకటే, ఎవరైనా ఒకటే అని అనుకున్న తత్వం. అది తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో అయినా పెట్టచ్చు అది. మరి విజయవాడ, గుంటూరులో ఉంటుందా? విజయవాడ, గుంటూరులో ఇలాంటి అంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుందా? లేదు. మన వంగవీటి రంగయ్య గారు హత్య అయింది. అసలు ఏంటి? అసలు ఎంత విధ్వంసం అయింది.
పార్టీల మధ్య కులాల మధ్య. అలాగే మొన్న అంబటి రాంబాబు గారు చూసాం, అది మళ్ళీ కులాల మధ్య పార్టీల మధ్య విపరీతం గొడవైంది. అందుకోసం అది రాజధానికి సూటబుల్ ప్లేసా? ఇలా ఆలోచించారు కదా. అవే స్టడీ చేశారు శివరామకృష్ణ గారు. తర్వాత ఈ అమరావతి ఇప్పుడు కొడుతున్నారు కదా, అది లోతట్టు ప్రాంతం, నీరు నిల్వ ఉండే ప్రాంతం, నల్లరేగడి మట్టి అని చెప్పి శివరామకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఒక స్క్వేర్ మీటర్కి 9 టన్నులే హోల్డ్ చేస్తుంది ఇక్కడ అమరావతిలో. అదే హైదరాబాద్లో ఒక స్క్వేర్ మీటర్కి సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటారు. ఒక స్క్వేర్ మీటర్లో మనం బలాన్ని తీసుకుంటాం. అక్కడ రాక్ సాయిల్ అంటారు, ఇదేమో లూజ్ సాయిల్. అక్కడ 30 టన్నులు తీసుకుంటుంది. ఫౌండేషన్ తక్కువ, ఇది సరిపోద్ది. ఇది రాక్ ఇది పైల్ ఫౌండేషన్ అంటారు, లేదంటే ప్రవాహిక ప్రాంతం రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు. రాఫ్ట్ ఫౌండేషన్ మ్యాట్ ఫౌండేషన్ అని కూడా అంటారు. వీటికి ఏంటంటే ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు అయిపోద్ది. అందుకు అక్కడ 50 నుంచి 80% అధికంగా వారికి ఖర్చు అవుద్ది మనకి ఆ ఫౌండేషన్కి. అందుకోసం శివరామకృష్ణ కమిటీ వాళ్ళు అమరావతిలో నో అన్నారు. తర్వాత ఇంకొకటి శివరామకృష్ణ కమిటీ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అడిగారు, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి అదే ఆంధ్ర వాళ్ళు పెట్టిన పేరు ఉత్తరాంధ్ర, యాక్చువల్గా ఇది కళింగ సీమ. అలాగే రాయలసీమలో ఏమైనా ఎక్కడైనా చూడాలా అంటే వద్దన్నారు, క్లియర్గా వద్దన్నారు. ఇప్పుడు ఈ కళింగ సీమ అనే ప్రాంతాన్ని పూర్తిగా రూపుమాపేశారు. అసలు ఆ పదమే లేకుండా చేసేశారు. మీకు రాయలసీమ ఇప్పుడు దీన్ని ఏమంటారు మన ప్రాంతాన్ని? ఉత్తరాంధ్ర అంటే ఆంధ్రాకి ఉత్తరాన ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర అని చెప్పుకోవాలి. ఆంధ్రాకి ఉత్తరాన ఉన్నాం. మరి దక్షిణాన్ని ఉంది ఏంటి? దక్షిణాంధ్ర. రాయలసీమని పెట్టారు, దక్షిణాంధ్ర అనాలి. మరి రాయలసీమని పెట్టారు. పల్నాడు సీమ అంటారు, పట్టిసీమ అంటున్నారు, కోనసీమ అంటున్నారు, రాయలసీమ అంటున్నారు. మరి ఇది కళింగ సీమ అనడానికి ఇదేంటి? కళింగ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. మీరు మొఘల్ సామ్రాజ్యంలో కానీ బ్రిటిష్ ఇండియాలో కానీ మ్యాప్ కనుక చూస్తే 1953 వరకు ఇది కళింగ ప్రాంతం. కళింగ సీమ అనొచ్చు, సీమ అంటే రాజ్యం, అంటే ఒక ప్రాంతం, కళింగ ప్రాంతం ఇదంతా. ఇది 1953 నుంచి మార్చేశారు. ఈ పేరు రూపురేఖలు మొత్తం మార్చేశారు, తీసి ఉత్తరానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన్ని ఉన్నటువంటి ప్రాంతంగా చిత్రీకరించారు. ఇది తప్పు అంటాం. ఎందుకంటే మీరు రాయలసీమ ఉన్నప్పుడు, పల్నాడు సీమ ఉన్నప్పుడు, పట్టిసీమ ఉన్నప్పుడు, కోనసీమ ఉన్నప్పుడు దీనికి కళింగ సీమ అనడానికి ఇబ్బంది ఏంటి? వచ్చిన ఇబ్బంది ఏంటి ఇక్కడ? అందుకు నేను కళింగ సీమ అంటాను. ఇది గజెట్లో మోడిఫై చేయాలి కూడా. తర్వాత ఇక్కడ స్థానిక మన ప్రాంతంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు వీరంతా ఆలోచన చేయాలి. ఉత్తరాంధ్ర అంటే అసలు మనకి మన పరువు మనమే తీసుకున్నాం. ఆంధ్ర కొంచెం ఇటు ఒరిస్సా, ఆంధ్ర కొంచెం ఉత్తరాన్ని ఉన్నాం అని చెప్పుకోవడం అనమాట. అంటే గౌరవంగా కూడా ఉంటారు. గౌరవం కాదండి, దీనికి వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. అశోకుడంతటి చక్రవర్తిని 1.5 సంవత్సరం కాలం పాటు దయ అనేది అవతనే పెట్టి లక్షల మంది పోతే పోతాం, మా మాతృభూమి కోసం పోతాం, మా కన్న భూమి కోసం పోతాం అని చెప్పేసి పొంకాలుగా యువత మొత్తం వెళ్ళిపోయి వాళ్ళ భూమిని కాపాడుకోవడం కోసం అశోకుడి సేనలతో ఫైట్ చేసి 1,50,000 మంది అసులు బాసి మరొక 1,50,000 మంది క్షత్రగాత్రులు అయినారు. అలాంటి పరిస్థితుల్లో అశోకుడికి మానసిక పరివర్తన తెచ్చి ఒక బౌద్ధ భిక్షువుగా మారి, ఒక శాంతి కపోతంగా మారి అటువంటి ప్రభావితం చేసినటువంటి ప్రాంతం ఇది. అంటే కళింగ సీమ అంటే కాళింగులు అని వస్తుందని చెప్పేసి ఏమైనా కళింగ సీమకి కళింగ క్యాస్ట్కి ఏ సంబంధం లేదండి. మీ పూర్వీకులు, మా పూర్వీకులు, ఆయన పూర్వీకులు అందరూ కూడా కళింగులే. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రులు అంటున్నారు. ఎందుకంటున్నారు? మనం కాదు, మనం ఆంధ్రులం కాదు. మనం ఆంధ్రులం అనే అంధకారంలో ఉన్న అందులం. మనకి కరెక్ట్గా చరిత్ర అర్థం చేసుకోక, ఆంధ్రులం అనే అంధకారంలో ఉన్న అందులం మనం వీఆర్ నాట్ ఆంధ్రాస్. మనం కళింగ సీమ
వాసులం, మనం కళింగసీమ వాసులం. అందుకోసం మనకి మన రచయితలు, చరిత్రకారులు అవి రాతల్లో విదేశాలు అంటే చెప్పాను కదా, కాస్మోపాలిటన్ కల్చర్ అని. ఎవరైనా పర్లేదు మనం అంతా ఒకటి అనుకునే భావం మనది. మనం ఆదరిస్తాం. లేదా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, లేదంటే అక్కడ ఏదో చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మేము పోటీ చేస్తాం అంటే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళు పెట్టుకుంటున్నారు, లేదంటే కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు. చేసుకుని మేము ఎమ్మెల్యే పోటీ చేస్తామని రెడీ అయిపోతున్నారు. మన వాళ్ళు పురోగమని వేసేస్తున్నారు ఓట్లు. మనం ఏనాడైనా ఈయన ఎక్కడ వాడు, ఎప్పుడు వాడు, ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నామా? అట్లా దట్ ఈజ్ కాస్మోపాలిటన్ కల్చర్. అది శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గాలు అంటే ఇప్పుడు ఎక్కడైనా సామాజిక వర్గంగా రాజకీయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అయితే ఈ జిల్లాలో సామాజిక వర్గంగా చూస్తే మీది ఒక పెద్ద సామాజిక వర్గం. అయితే మీ సామాజిక వర్గంలో ఒక బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కానీ, ఒక హనుమంతు అప్పయ్య గారు కానీ, లేకపోతే కణితి విశ్వనాథం గారు కానీ, లేకపోతే సత్తారు కిల్లి కృపారాణి కిల్లి కృపారాణి గారు అంటే ఆ పాత తరాని కోసం మాట్లాడుతున్నాను. ఆ పాత తరాన్ని నుండి కొత్త తరానికి అంటే వారసులుగా కానీ రాజకీయానికి ఎందుకు మీ సామాజిక వర్గము నెక్స్ట్ తరానికి ఎందుకు అందించడం లేదా? మీ సామాజిక వర్గం అంతా ఒకే తాటిపై లేదా? ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండేటప్పుడు సామాజిక వర్గంలో అంతా ఒకే తాటి ఒక తాటి అంటే కరెక్ట్ కాదండి. దట్ ఈస్ కాల్డ్ మ్యాచ్ ఫిక్సింగ్. అది కాదు. అది కళింగ సామాజిక వర్గంలో ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు, అది లేదు. అయితే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగింది. అది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. సామాజిక సమధర్మం, సామాజిక సమతుల్యత అంటారు. అది నాడు కాంగ్రెస్ పార్టీ, నేడు వైసీపీ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం అనుకోండి, శ్రీకాకుళంలో కళింగ సామాజిక వర్గం 3,50,000 ఓట్లు. రెండో అతిపెద్ద సామాజిక వర్గం తూర్పు కాపులు. ఆ తర్వాత మత్స్యకారులు, పోలినాటి వెలములు, యాదవాసు, వీళ్ళంతా వస్తారు. మరి సామాజిక న్యాయం పాటించాలంటే ఎవరికి ఎంపీ సీట్ ఇవ్వాలి? కళింగ సామాజిక వర్గానికే కదా. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలో ట్రెండ్స్ని బట్టి ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడుతుంది, మళ్ళీ ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడుతుంది. అందుకు వాళ్ళు టికెట్ ఇస్తే కదా వెళ్ళడానికి. టికెటే లేపేస్తే సామాజిక సమతుల్యతను తూట్లు పొడుస్తున్నారు. ఎంపీ సీట్ ఇవ్వాలి కదా. ఎంపీ సీట్ ఏం సమస్య లేదంటే ఇందులో అసలు క్యాండిడేట్లే లేరా, వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్లే లేరా. సపోజ్ టెక్కలి ఫర్ ఎగ్జాంపుల్, టెక్కలి దగ్గరలో ఇప్పుడు కానీ కులగణం తీస్తే 90,000 ఓటర్లు ఉంటారు. 90,000 ఓటర్లు ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గానికి మీరు సామాజిక సమధర్మం అనేది తూట్లు పొడిచి మీరు అక్కడ 16,000 ఓట్లు ఉన్నటువంటి వారికి టికెట్లు ఇస్తుంటే దీని అర్థం ఏంటి అంటే మీరు కులాల కుమ్ములాట్లతో తన్ను సావండి అనే అర్థం కదా. దీని అర్థం కదా. అక్కడ సమస్య అంతా అక్కడ. ఇదే వైఎస్ఆర్సీపీ కంటిన్యూ చేస్తుంది. గెలకపోయినా కంటిన్యూ చేస్తుంది. నాడు కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. ఇప్పుడు ఇక్కడే కాకుండా ఈ కళింగ సీమలో వైజాగ్ సిటీ చూడండి. వైజాగ్ సిటీ అందుకే కాస్మోపాలిటన్ అన్నాను, అందుకే రాజధానికి పనికొస్తుంది వైజాగ్ అన్నాను. ఇప్పుడు అందరూ టోటల్గా అక్కడ ఉన్నవాళ్ళు కాదు, టోటల్గా ఎవరూ కాదు, కానీ వాళ్ళు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు. 26 కులాలు ఆ మూలాలు లేవని చెప్పేసి కేసీఆర్ గారు మొత్తం రిజర్వేషన్లో లేపేశారు. ఏ మూలాలు ఉన్నాయని చెప్పేసి మీరేమో ఇక్కడ నుంచి పోటీ చేస్తారు? సాక్షాత్తు పార్టీ మీది, పార్టీ అధ్యక్షులే మీరు, ముఖ్యమంత్రులు మీరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇది రాజ్యసభ ఎంపీసు, లోక్సభ ఎంపీసు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు సార్ ఈ పాతపట్నం సీటు, లేదంటే ఇచ్చాపురం సీటు, ఈ హెచ్చర్ల సీటు, వీటికి ఎందుకండి? ఇది పార్టీల్లో ఉన్న బాధ్యత గల వారు ఆలోచించి వాడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కరెక్ట్ నిర్ణయాలు వస్తాయి. పలాస జిల్లా కావాలని ఎప్పటి నుంచో వెనకబాటు ఉందని
మనకి ఏదైనా అవసరం వస్తే ఈ ప్రాంత ప్రజలకి జిల్లా చాలా దూరంలో ఉండడం వల్ల అధికారులు కానీ లేదా ఇంకేదైనా పని పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా దూరంలో జిల్లా కేంద్రం ఉండడం వల్ల పలాస జిల్లా కేంద్రం అయితే చాలా బాగుంటుందని చాలా ఎక్కువ మంది ప్రజలు అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం మనకి ఆది నుండి కూడా రాష్ట్రాల ఏర్పాటు కానీ జిల్లాల ఏర్పాటు కానీ జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలు చేసినప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య 28 జిల్లాలు అనుకుంటా చేశారు. మనకి 13 జిల్లాలతో ఏర్పడినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 1/13 వంతు వచ్చేవి. 1/13. ఇప్పుడు 1/26, ఇప్పుడు 1/28. అంటే తక్కువైనా ఎక్కువైనా తక్కువైపోయినాయి నిధులు మనకి ఇచ్చే తక్కువైపోయినాయి. వచ్చిన దాన్ని వాటర్ ఒకటి అదొకటి. ఇలా చూసుకుంటే ఎన్నో ఇప్పుడు ఒక రాష్ట్రం కోసం ఎలాగేది అవుతుంది, అరే మాకు వస్తే మా విశాఖపట్నంకి వస్తే కొంచెం డెవలప్ అవుతుంది కదా అని మనకు ఆశ ఉంది కదా. అలాగే మన పలాస వస్తే జిల్లా అఫీషియల్స్ అంతా ఇక్కడ ఉంటారు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెరుగుపడుతుంది, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇలాగ ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మనం ఏదో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం వల్ల వెళ్ళి ఒక గంటలో తేల్చే పని ఇప్పుడైతే 1 డే పడుతుంది మనకి శ్రీకాకుళం. తర్వాత ఇచ్చాపురం మారుమూల ప్రాంతం నుంచి శ్రీకాకుళం 150 కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు. అలాగా మనకి అన్నీ డివైడ్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ కూడా పలాస కేంద్రంగా 4 నియోజకవర్గాలు, పాతపట్నం, ఇచ్చాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాలు పలాస కేంద్రంగా ఒక జిల్లా అనేది చాలా అవసరం, అత్యవసరం. మీ అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్.